ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం, పట్టుదలతో కూడిన ప్రార్థన విజయాన్నిస్తుంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనములు. ఇశ్రాయేలులకును అమాలేకీలకును యుద్ధము జరుగుతుంది. యుద్ధములు మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడల్లా ఇశ్రాయేలు గెలిచేవారు. చేతులు కిందకు దించినప్పుడు అమాలేకీలు గెలిచేవారు. మోషే చేతులు పైకి ఎత్తడాన్ని మనం పట్టుదలగా చెప్పుకోవచ్చు. మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరు మోషేకు సహాయపడ్డారు. అలాగే మన పట్టుదల తగ్గుతున్నప్పుడు ఇతరుల ద్వారా మనం ప్రార్థించేలా ప్రోత్సహించబడ్డాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే మనం పట్టుదలతో ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. అవునండి, ఇక్కడ మనం చూసినట్లయితే మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచేవారు. మోషే గారు చేతులు బరువెక్కి కిందకి దించినప్పుడు అమాలేకులు గెలిచేవారు. అలాగే అది గమనించిన అహరోను హూరు ఒక పక్క ఒక చెయ్య అహరోను, ఇంకొక చెయ్య హూరు చేతులు సపోర్ట్ ఇచ్చేవారు. అప్పుడు మోషే గారు ప్రార్థించారు. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప జయం పొందుకున్నారు. అలాగే మనము కూడా పట్టుదల కూడిన ప్రార్థన మనము చేస్తే గనక మనం విజయాన్ని చూస్తామండి. అవునండి, ఇంతవరకు మీ జీవితంలో ఏ కార్యాలైతే జరగలేదు ఆ కార్యాన్ని బట్టి పట్టు వదలక మీరు ప్రార్థన చేస్తే గనక దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన విజయం మీ యొక్క జీవితంలో కూడా దేవుడు విజయాన్ని చూస్తారు. అవునండి, పట్టుదల కలిగి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాన్ని అనుభవించండి. దేవుడు కృప అందరికీ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ప్రతి ఒక్కరు పట్టుదల కలిగి ప్రార్థించడానికి అటువంటి ప్రార్థనాత్మను ప్రార్థనా శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.